ఈ వీడియోలో వచ్చి 'బీబీ జోడీ' ప్రోమో 1 అయితే ఇప్పుడే చూడడం జరిగింది. ఆ ప్రోమో 1 అరాచకంగా ఉంది. చూసిన వెంటనే నాకెందుకో వీడియో చేయాలనిపించింది. క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఆ వీడియోలో అసలు ఆ ప్రోమోలో అసలు ఏముండబోతుంది? ఏంటి? అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారు? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మంచి మంచి అప్డేట్స్ ఇంకా రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ ఆ ప్రోమో 1 చూసాక అరాచకమైన డాన్స్ మామ మామూలుగా కాదు. మొత్తం ఈ సాటర్‌డే అంతా ఐటెమ్ సాంగ్స్ మీదైతే డాన్స్‌లయితే వేయబోతున్నారు. ప్రోమో 1లో ఫస్ట్ హైలైట్ చేసింది ఎవరంటే అర్జున్, శ్రీ సత్య వాళ్ళ డాన్స్ చూస్తుంటే అలాగే చూడాలనిపించిందనమాట. అలా ఒక ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎలా అయితే ఏస్తారో అలా విత్ ప్రాక్టీస్‌తో ఎంతో హార్డ్ వర్క్ చేసి అయితే ఏసినట్లయితే క్లియర్ కట్‌గా మనకు ఆ వీడియోలో అర్థమవుతుంది. చాలా అసలు శేఖర్ మాస్టర్ కూడా లేచి నిలబడి క్లాప్స్ కొట్టడం అండ్ శ్రీదేవి గారు ఆ జడ్జెస్ అందరూ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. అండ్ అసలు శేఖర్ మాస్టర్ వచ్చి శ్రీ సత్యతో డాన్స్ వేయడము అంతా అసలు సూపర్‌గా అనిపించింది. అంటే అర్థమవుతుంది ఇంగ ఈ సాటర్‌డే రోజు ఎలాంటి అరాచకంగా ఉండబోతుందో. ఎందుకంటే మార్కుల్లో తక్కువొస్తున్నారు. ప్రతిసారి అమర్‌దీప్, నైనిక వీళ్ళిద్దరికే గోల్డెన్ సోఫా వస్తుందనమాట. అందుకని ఆ పోటీ అనేది ఎక్కువగా పెరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ 1లో అంతగా డాన్స్ అయితే ఎవరేయలేదు. ఏదో లైట్ తీసుకున్నారు. పొయ్యే కొద్దీ కొంచెం ఆ మార్కులనేటి డిఫరెన్స్ రావడం అండ్ కంటెస్టెంట్స్ వీళ్ళకి వీళ్ళే మార్కులు తక్కువగా ఇచ్చుకోవడం, కొంచెం పోటీ అనేది పెరిగిందనమాట. అందువల్ల డాన్స్ అనేది ఎవ్వరికి వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారని అర్థమవుతుంది. అండ్ సరే ఇంగా ఈ సాటర్‌డే రోజు అర్జున్, శ్రీ సత్య వీళ్ళు హైలైట్ అనేది అనుకున్నాం. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ మనకి సరే నేనైతే ఏమనుకున్నానంటే ప్రోమో చూసాక 'అర్జున్ శ్రీ సత్య' డాన్స్ చూసాక ఇంగ ఈసారి అమర్‌దీప్, నైనిక కాకుండా వీళ్ళిద్దరే మన గోల్డెన్ సోఫాలో కూర్చుంటారేమో అనుకున్నాను. అలా ఏం కాదు. అండ్ అమర్‌దీప్, నైనిక నెక్స్ట్ వాళ్ళదే అనమాట. ప్రోమోలో ఎర్రగా తీసేశారు. మామూలుగా లేదు డాన్స్. నైనిక ఎస్పెషల్లీ అసలు ఇంకా అమర్‌దీప్ కొంచెం ఆ మూవీ ప్రమోషన్స్ వాటి వల్ల వీటి వల్ల కొంచెం అటు ఇటు ఏసినా కానీ అందువల్లే వీళ్ళు ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ ఆ 'పుష్ప' మూవీలో ఐటెమ్ సాంగ్ ఉంటుంది కదా! సమంత గారు వేస్తారు. అది తీసుకొని మొత్తం నైనికానే డాన్స్ వేయడం జరిగింది. జస్ట్ అమర్‌దీప్ అయితే సపోర్ట్ ఇచ్చాడు. ఎర్రగా తీసేసింది మామూలుగా లేదు. అసలు శేఖర్ మాస్టర్ అయితే కాలర్ ఎగరేసేయడం అండ్ ఇక్కడికొచ్చేసి నీలాంటి డాన్సర్‌ని నేను ఎవరిని చూడలేదని చెప్పడం అండ్ నైనిక వాళ్ళ మదర్ గారు స్టేజ్ పైకి రావడం అండ్ మొత్తం టూ మచ్ గుడ్ అనమాట. అండ్ ఫుల్లు శ్రీ సత్య అండ్ సాటర్‌డే రోజు నైనిక వీళ్ళిద్దరి మధ్య బిగ్ ఫైట్. అంటే వీళ్ళ జోడీస్ అంటే నువ్వు అర్జున్‌ది అండ్ అమర్‌దీప్ పేరు ఎందుకు చెప్పలేదంటే వీళ్ళే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేయడం అయితే జరిగింది. అండ్ ఈ టీమ్స్ మధ్య ఎక్కువగా ఫైట్ అయితే జరగబోతుంది. మేబీ ఇంగా అమర్‌దీప్‌ని, నైనికాని బీట్ చేసి అర్జున్ అండ్ శ్రీ సత్య వీళ్ళేమన్నా గోల్డెన్ సోఫాని దక్కించుకుంటారో ఏమో మొత్తానికైతే చూడాలి. ప్రోమో 1 అయితే టూ మచ్‌గా నచ్చేసింది. మొత్తం ఐటెమ్ సాంగ్స్ మీదైతే ఉండబోతుంది. అండ్ ప్రోమో 2 వచ్చాక ఇంకా ఏమన్నా మనకు అప్డేట్స్ తెలిసాక వీటన్నిటి గురించి వీడియోస్ అయితే చేస్తాను. వచ్చిన అప్డేట్స్ వచ్చినట్లు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సిన పని. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇది మామ ప్రస్తుతానికి అప్డేట్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.